ఆంటీ, ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో మీరు ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నారు? మేము కాంగ్రెస్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీకి? మాకి కర్ణాటక సాయం చేసింది. మాది కర్ణాటక. మా మొత్తం కర్ణాటక వాళ్ళకి సాయం చేసింది ఇందిరాగాంధీ. మేము ఇక్కడికి వచ్చి బతుకుతుంటే కేసీఆర్ మస్తు వేసినాము, మాకేం ఇవ్వలేదు కదా, అందుకే మేము కాంగ్రెస్ తీసుకోవాలి. అంటే గత 10 సంవత్సరాలు ఉన్నది కదా అంటే కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలేదు, మా కేసీఆర్ ఒక రూపాయి ఇవ్వలేదు. ఇచ్చిన వాళ్ళకి సాయం చేసిండేమో కానీ మాకు సాయం చేయలేదు. మరి ఇప్పుడు అదొకటే మాకి. మా ఆయన చచ్చిపోయినాక మాకి 3 ఆడపిల్లలు పట్టుకొని తిరిగినా కదా, అదే బాధ మాకు. అంటే కేసీఆర్ ఆఫీస్ గచ్చిపల్లి ఆఫీస్కి పోయినానమ్మా, 30 ఏళ్ళు ఖర్చు చేసుకున్నా, రూపాయనా. అవునమ్మా గిట్లా వస్తుంది. పింఛన్ చేయమని కూడా మొక్కిన అందరికి, పింఛన్ అని చేయండి, మాకు 3 ఆడపిల్లలు ఉన్నారు అంటే పింఛన్ కూడా ఇంతవరకు లేదు. 4 సంవత్సరాలు అయింది మా ఆయన చచ్చిపోయి. మళ్ళీ ఏం చేయాలి చెప్పమ్మా? పింఛన్ పెట్టుకున్నా, ఇప్పుడు ఈ ఓట్ ఎలక్షన్ ఉన్నాయి కదమ్మా చేపిస్తాం అన్నారు. సో మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా అనిపిస్తుంది. 6 పథకాలు అన్నారు, మీకు ఏమైనా పథకాలు అందినాయా? పథకాలు అందినాయి మాకు కర్ణాటకలో మొత్తం మందికి పథకాలు అన్నీ. ఇల్లు ఇక్కడ వచ్చి ప్రాపర్ సెట్ అయ్యారు. గవర్నమెంట్ మళ్ళీ పొలం మీద డబ్బులు వేస్తుండ్రు అని చెప్తుండమ్మ మనకి. సో ఇక్కడ మళ్ళీ ఎవరు నవీన్ యాదవ్ గెలుస్తారంటారా? గెలుస్తాడా? మీ ఇండ్లకి వస్తున్నాడా నవీన్ యాదవ్? మొత్తం తిరుగుతాడు కదా, మీ బస్సు మొత్తం తిరుగుతాడు, తిరిగి ఇల్లుకి వస్తే వెళ్ళిపోతాడు. సో మీ ఓటు కాంగ్రెస్ పార్టీకి?